చింత చచ్చిన పులుపు చావలేదన్న చందంగా ఆ నేతల పరిస్థితి తయారైంది. ఇద్దరు అనుభవజ్ఞులే. గత ఎన్నికలు వారికి ఎన్నో గుణపాఠాలు నేర్పాయని అనుకున్నాం. కానీ వారి వ్యవహార శైలిలో మాత్రం మార్పు కనిపించలేదు. ఎవరా నేతలు? ఏ జిల్లాలో ఆ పరిస్థితి ఉంది? ఆ స్టోరీ ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి చెందినా వారి వ్యవహార శైలిలో మాత్రం మార్పు కనిపించలేదు. గత ఎన్నికల్లో ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పనిచేశారనే అపవాదును ఇద్దరూ మూటగట్టుకున్నారు. ఓటమి అనంతరం వారి వ్యవహార శైలిలో మార్పు కనిపించడం లేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన నియోజకవర్గంలోని మహానందరెడ్డిని అనంత వెంకట్రామిరెడ్డి రెచ్చగొడుతున్నారనే అపవాదును అనంత మూటగట్టుకున్నారు. ఇదిలా ఉండగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సైతం తానేం తక్కువ కాదంటూ పావులు కదుపుతున్నారు. అనంతపురం అర్బన్లో రంగంపేట గోపాల్ రెడ్డి మరికొంతమంది కార్పొరేటర్లను అనంతకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. అనంత వెంకట్రామిరెడ్డికి 4 దశాబ్దాల పైబడి రాజకీయ అనుభవం ఉంది. ఆయన 1996, 98, 2004, 2009లో అనంతపురం ఎంపీగా కొనసాగారు. 2019లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉన్నవాళ్లలో అనంత వెంకట్రామిరెడ్డియే సీనియర్ కావడంతో ఆయనకు మంత్రి పదవి వరిస్తుందని అంతా భావించారు. అయితే ఆయనకు మంత్రి పదవి రాకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని, అందులో ప్రకాష్ రెడ్డే ప్రథముడనే ప్రచారం అప్పట్లో ఊపందుకుంది. ఆ తర్వాత సైతం ఇద్దరూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల అనంతరం సైతం అనంత అవినీతిపై వైసీపీ కార్పొరేటర్లే అనంతపురం కార్పొరేషన్లో అధికారులను నిలదీశారు. ప్రకాష్ రెడ్డి అండతోనే ఆయా కార్పొరేషన్లో రెచ్చిపోయారని అనంత భావించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం అనంత అవినీతిపై ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ కావడానికి, కార్పొరేటర్లు అనంతపై తిరగబడడానికి ప్రకాష్ రెడ్డియే కీలక సూత్రధారి అని భావించిన అనంత తన రాజకీయ చతురతతో ప్రకాష్ రెడ్డిపై బాణాలను ఎక్కుపెట్టారు. ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మహానందరెడ్డిని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. దాంతో మహానందరెడ్డి పార్టీ నేతలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాంటి నేత ఇంటికి అనంత వెంకట్రామిరెడ్డి వెళ్లి ప్రకాష్ రెడ్డిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేలా చేశారని ప్రకాష్ రెడ్డి అనుయాయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయన పార్టీ వ్యతిరేకుల ఇంటికి ఎలా వెళతారని ప్రకాష్ రెడ్డి అనుచరులు నిలదీస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో 14 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. నాయకుల వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే ప్రజల నుంచి మరోమారు ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు బెంగతో ఉన్నారు. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని అందరినీ ఒక తాటిపైకి తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.